What is your take on our Prime Minister's speech? సార్ వెరీ మెజర్డ్ అండ్ వెరీ కంట్రోల్డ్ అగ్రెషన్ అనమాట. అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుంటా ఆపరేషన్ సింధూర్ అంటే ఒక తిలకమే కాదు, మన భారతీయ స్త్రీ యొక్క స్వాభిమానమే కాదు, దానికి స్ట్రాటజిక్గా ఆయన ఒక నేమ్ కూడా ఇచ్చారు సార్. స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ ఫర్ న్యూట్రలైజింగ్ డిస్ట్రక్టివ్ అపోనెంట్స్ విత్ ఓవర్వెల్మింగ్ రిటాలియేషన్ అనేది సింధూర్ అంటే SINDHOR. అంటే మన యొక్క శత్రువుని వెతికి వేటాడి చంపటం అనేది. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది మూర్తి గారు. అందుట్లో 3,323 కిలోమీటర్లు ఇండియా పాకిస్తాన్కి ఉంది. అందుట్లో 740 కిలోమీటర్లు LOC ఉంది సార్, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ LOCని కాపాడుకుంటా మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి జొరబడి 5 ఉగ్ర శిబిరాలను కొడతంతో పాటు పాకిస్తాన్ మెయిన్ల్యాండ్లోకి వెళ్ళి పాకిస్తాన్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, పాకిస్తాన్ స్పాన్సరింగ్ టెర్రరిజం, పాకిస్తాన్ కండక్టింగ్ టెర్రరిజం అనేది క్రిస్టల్ క్లియర్గా మనము అక్కడ 4 ఇంపార్టెంట్ టెర్రర్ క్యాంప్స్ని కొట్టి ISI, ఆర్మీ, ముల్లా ఈ 3 మనకి ప్రధాన శత్రువులు. పాకిస్తాన్లో ఉన్న సామాన్య పౌరుడు మా శత్రువు కాదు. The battle is not between India Pakistan. India has taken the battle to the next level of championing the cause of humanism versus terrorism. Super. Whereas Pakistan is playing for terrorism, India stands for humanism and fighting for humanism. మానవతావాదము, మానవత్వము, ఉగ్రవాదాన్ని కూకుటి వేళ్లతో అధపాతాళానికి తొక్కటానికి ప్రధానమంత్రి మోడీ గారు మన 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ని 11,098 కిలోమీటర్ల కోస్తా తీరము, 9 కోస్తా రాష్ట్రాలు, 12 మేజర్ పోర్ట్లు, 180 మైనర్ పోర్ట్లని కలుపుకొని ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 5 స్పేసెస్లో మనం కాపాడుకుంటున్నాం మూర్తి గారు. TV5 పంచభూతాలు, ఈ TV5 సాక్షిగా చెప్తున్నారు మూర్తి గారు మీ సమక్షంలో. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ గిఫ్టెడ్ and a talented journalist of this particular contemporary Andhra Telangana Times I have seen, sir, because I did my doctorate in American studies from Delhi JNU, postdoctorate and counterterrorism studies from Israel and United States, worked with Sri Ajit Doval sir as his research associate on counterterrorism when he was the director Vivekananda International Foundation in New Delhi. Now I run my own think tank. దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద గత 12 ఏళ్ల నుంచి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో రాజీనామా చేసి ముంబై 2611 నేపథ్యంలో మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు మానవుడుగా ముని మనవుడుగా ఆయన సాక్షిగా నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ పెట్టాను సార్. నేను ఇక్కడి నుంచి మాట్లాడలేదు సార్, ఈ గుండె చీల్చిన మీకు తెలిసింది సార్ మై ఫీలింగ్. బికాజ్ ఐ విల్ టెల్ యూ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ఆఫ్ ఇండియా, TV5 సాక్షిగా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ఆఫ్ ఇండియా, ద పొలిటికల్ స్పేస్ ఆఫ్ ఇండియా, ద మ్యారిటైమ్ స్పేస్ ఆఫ్ ఇండియా, ద సైబర్ స్పేస్ ఆఫ్ ఇండియా, ద సర్వీస్ సెక్టర్ స్పేస్ ఆఫ్ ఇండియా, ఈ 5 పంచభూతాల్లోకి ద బిగ్ పిక్చర్ తెలియాలి సార్. పాకిస్తాన్ అనుకున్న ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా లెడ్ మావోయిస్ట్ ఆర్ కమ్యూనిస్ట్ లెడ్ CPC, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ పాకిస్తాన్. We share our land border with China 3,488 kilometers. LAC, LOC ఈ రెండిటితో భారత్కి ఇబ్బంది పెడదామనే వాళ్ళ ఆలోచనల్ని మనం తిప్పికొట్టాం. మూర్తి గారు మీరు అనుమతిస్తే BHARAT భారత్ యాక్రోనియం నేను రాశాను సార్. ప్లీజ్. బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ అండ్ టాలెంట్ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ ది టెర్రరిజం. సూపర్. భారత్ అంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ ధైర్యం రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ అండ్ టాలెంట్ అండ్ టు డెసిమేట్ టెర్రరిజం ఫ్రమ్ ద రూట్ కాజెస్. దిస్ ఈజ్ వాట్ భారత్ స్టాండ్స్ ఫర్ సార్ టుడే. ద హోల్ వరల్డ్ భారత్ ఇప్పుడు ఏమైందంటే మూర్తి గారు, ప్రపంచం మొత్తం ఒక ఇంటర్నేషనల్ కోయిలేషన్ అగేన్స్ట్ టెర్రరిజం ఏర్పడినాయి టాసిట్గా. జీరో టాలరెన్స్ ఏర్పడి భారత్కి నాయకత్వం ఇచ్చినాయి. దట్ ఈస్ ది సింబల్ దట్ వీ గాట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వెన్ యూ కనెక్ట్ ద డాట్స్. ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ, సౌదీ అరేబియా, ద బర్త్ ప్లేస్ ఆఫ్ మక్కా మదీనా, ద సౌదీ అరేబియన్ కింగ్ ఫెల్ట్ ఇట్ ఈస్ భారత్, ఇండియా led by Narendra Modi, we will have to take care of decimating terrorism, neutralizing terrorism, eliminating and containing terrorism.
ఎక్స్టర్మినేటింగ్ ద టెర్రరిజం ఫ్రమ్ ద రూట్ కాజ్. ఉగ్రవాదాన్ని కూకుటి వేళతో సహా పెకిలించాలి అనే బాధ్యత భారత్ మాత్రమే చేయగలదని నమ్మి ప్రపంచ దేశాలన్నీ భారత్కి నాయకత్వం ఇస్తే మనం చేసి చూపించాం మూర్తి గారు. ఉగ్రవాద యూనివర్సిటీ అన్నారు పిఎం ఈరోజు. అబ్సల్యూట్లీ. మురుద్కి అనే ఏరియా లష్కర్ ఈ తైబా, ద ఆర్మీ ఆఫ్ ద ప్యూర్, ఇంగ్లీష్ దాని పేరు లష్కర్ ఈ తైబా, ద ఆర్మీ ఆఫ్ ద ప్యూర్. ముంబై 26/11 అటాక్స్ ఎట్లా మర్చిపోతాం మూర్తి గారు? మన దేశంలోకి వచ్చి 166 మందిని పొట్టన పెట్టుకొని సింబాలిక్ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్ రెండింటికి కొట్టి 2015 నుంచి 2025 వరకు చూడండి సార్. పుల్వామా, ఊరి, మనం వెళ్ళి బాలాకోట్లో కొట్టొచ్చాం, ఎయిర్ స్ట్రైక్స్ చేసి వచ్చాం, సర్జికల్ స్ట్రైక్స్. ఇప్పుడు రీసెంట్గా పెహల్గామ్లో ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు. మతం అడిగి, ధర్మం అడిగి ఇంతకన్నా హీయమైన, నీచమైన ఇంకొక పని ఉండదు సార్. మానవత్వానికి ఇది మచ్చ. కాబట్టి పొలిటికల్ విల్, మోరల్ విల్, మిలిటరీ విల్, టెక్నాలజికల్ విల్, అన్నిటికీ మించి వరల్డ్ విల్, గ్లోబల్ విల్ ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా, బికాజ్ ఇండియా స్టాండ్స్ ఫర్ హ్యూమనిజం వర్సెస్ టెర్రరిజం లెడ్ బై పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన, ప్రధానమంత్రి చెప్పిన 2 ప్రదేశాలు భవల్పూర్ కానీ లేకపోతే ముర్ద్కి, ఆ 2 కూడా లష్కరే తోయిబా, అల్ ఖైదా, జైషే మహమ్మద్ అన్నిటికీ అది సెక్షనిస్ట్ కేంద్రం అని చెప్పారు. అబ్సల్యూట్లీ సార్. సార్ మనకి ఈ ఇంటెల్ ల్యాక్ కాదు, అండ్ వాళ్ళు ఏదో 363 అనేది ఒకటి పెట్టుకున్నారు. చెప్తాను, అది కూడా వివరం చెప్తాను సార్. మన టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని ఇంటెలిజెన్స్ని క్రోడీకరించిన తర్వాత ఆఫ్టర్ కనెక్టింగ్ ఆల్ ద డాట్స్ we know what's happening in Pakistan. We are just waiting for the right kind of opportune moment. Trust me sir, పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి అఖండ భారత్లో అంతర్భాగం అవుతున్నది. నెంబర్ 1. నెంబర్ 2, పాకిస్తాన్ ఇఫ్ ఇట్ డజంట్ మెండ్ ఇట్స్ వేస్ అండ్ మీన్స్, తన వక్రబుద్ధిని, నక్కబుద్ధిని మార్చుకోకపోతే ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ద హెల్ లాట్ ఆఫ్ ఇట్, యునో. ఆల్రెడీ బెలూచిస్తాన్ తిరుగుబాటు ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి మనం కొడతాము, ఇంకో పక్క నుంచి పాక్ని అష్ట దిగ్బంధనం చేశాం మూర్తి గారు. బై సీ, బై ఎయిర్, బై ల్యాండ్, బై సైబర్ స్పేస్, బై మ్యారిటైమ్ స్పేస్, బై స్పేస్ అష్ట దిగ్బంధనం చేసి కరాచీ పోర్ట్ మొత్తాన్ని రెడీగా గురిపెట్టి కూర్చున్నాం అని చెప్తున్నారు మన అబ్సల్యూట్లీ సార్. మన ఐఎన్ఎస్ విక్రాంత్ గాని ఇవన్నీ. సో వీఆర్ రెడీ విత్ ఆల్ దట్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ మూర్తి గారు, మీరు ఒక అవకాశం ఇస్తే అసలు భారతదేశానికి కౌంటర్ టెర్రరిజం పాలసీ, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటరు ముంబై 26/11 అటాక్స్ రోజు పెడతామని అనుకోని కూడా ఇప్పుడు వరకు జరగల, కానీ ఇప్పుడు జరగబోతుంది. పొలిటికల్ వీళ్ళంతా ఇప్పుడు ఒకటి ఉంది కదా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీఆర్ఎస్, టీడీపీ, వాట్ ఎవర్ యూ నేమ్, 140 కోట్లు ఒకటేనండి. ఒకటే జెండా, ఒకటే ఎజెండా. భారతదేశ రక్షణ, భారతీయ త్రివర్ణ పతాకము గర్వంగా ప్రపంచ వీధుల్లో ఎగరటము. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ మూర్తి గారు. ద టైమ్ హ్యాస్ కమ్. అంటే శత్రు వద స్టార్ట్ అయింది సార్. బిగినింగ్లో మూర్తి గారు మనము రియాక్టివ్గా ఉండేవాళ్ళం, మన ఫారెన్ పాలసీ, మన డిఫెన్స్ పాలసీ. తర్వాత ప్రోయాక్టివ్ అయ్యాం సార్. ఇప్పుడు 3వ స్టేజ్లో ఉన్నాం సార్. దట్స్ కాల్డ్ ప్రిడేటరీ, PREDATORY. ఇట్ మీన్స్ వేట వెతికి కన్నంలో దాక్కున్నా కానీ. ఈరోజు బిట్వీన్ ది లైన్స్ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ కనుక మీరు గమనిస్తే, మనం బ్రేక్ తర్వాత మాట్లాడదాం ప్రవీణ్ కూడా. ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో స్పష్టంగా ఒక వాక్యం చెప్పారు ఆయన, ఇకపై అణ్వాయుధము అనే బ్లాక్మెయిల్ మా దగ్గర నడవదు అన్నారు. అంటే ఇప్పటి వరకు మేము ఫస్ట్ యూజ్ చేయము, ఎవరైనా యూజ్ చేస్తే మా మీద యూజ్ చేస్తాం, ఇలాంటి పాలసీలు ఉన్నాయి. అవన్నీ నథింగ్, చింపి చెత్తపుట్లో పడేసాం అనే మీనింగ్ వచ్చింది. అణ్వాయుధం అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మర్చిపోయి ఇక నడవదు మా దగ్గర అన్నారంటే అవసరమైతే దాన్ని కూడా కొడతానని. చిన్న